హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మల్టీమీటర్ ఫ్రెండ్స్. ఈ మల్టీమీటర్తోని అన్ని కంటిన్యూటీ కానీ మోటార్లు స్టార్టర్లు నేను సిరీస్ బోర్డ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది సిరీస్ బోర్డు కరెంట్ ఉన్నప్పుడు సిరీస్తోని వర్క్ టెస్ట్ చేస్తారు. కరెంట్ లేకపోయినా కానీ ఈ మల్టీమీటర్తో కూడా చెక్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా వరకు వోల్టేజ్ కానీ అట్లా చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చెక్ చేయడానికి ప్రస్తుతానికి మనం వోల్టేజ్ ఒకటి చెక్ చేద్దాం, ఎర్తింగ్ ఒకటి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లో ఎర్తింగ్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ కామన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. కామన్ అనేది బ్లాక్ వైర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ వి హోమ్ ఎంఏ అని సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం 600 వోల్టేజ్ వరకు ఉంటుంది అన్నది ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ పాజిటివ్ది, రెడ్ కలర్ దీనికి పెట్టాలి ఫ్రెండ్స్. అంటే ఇది న్యూట్రల్, ఇది ఫేస్ లాగా అన్నట్టు ఫ్రెండ్స్. ఈ ప్రోబ్స్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం ఈ రెండు పెట్టుకున్న తర్వాత ఇది ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్ చేస్తే ఇక్కడ ఏసీ కరెంటుది సింబల్ ఫ్రెండ్స్. ఇది ఏసీ కరెంట్ సింబల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మనము ఈ ఇళ్ళలో వచ్చేది ఏసీ కరెంట్ కాబట్టి దాన్ని ఇందులో పెట్టి చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫస్ట్ మనకు ఫేస్ న్యూట్రల్ ఇక్కడ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్. ఇది బోర్డు ఉంది కదా, ఈ బోర్డులో రైట్ సైడ్లో ఫేస్, లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ వస్తుంది. అలాగే ఈ రెండు దాంట్లో పెట్టి ఫస్ట్ వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా రెండు పెట్టాలి ఫ్రెండ్స్. ఫేస్ న్యూట్రల్ అని రెండు పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత మనకు ఇంట్లోకి వోల్టేజ్ అనేది 247.8 ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వోల్టేజ్ అనేది. ఇది మనకు కొంచెం లైటింగ్ లా కావాలంటే ఈ బటన్ నొక్కిందంటే బటన్ నొక్కితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకు 246.47 ఇది అలాగే ఉండాలంటే హోల్డ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హోల్డ్ బటన్ ఇట్లా నొక్కినాం అనుకోండి, అది ఇంకా 247 వరకు చూపిస్తుంది ఫ్రెండ్స్ వోల్టేజ్. మన ఇళ్లలోకి వచ్చే ఏసీ కరెంట్ సింగిల్ ఫేస్ది 247 వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఎర్తింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. వోల్టేజ్కి అయితేనేమో న్యూట్రల్ ఫేస్ పెట్టాం కదా ఫ్రెండ్స్. అదే మనకు ఎర్తింగ్ ఎట్లా పెట్టాలంటే న్యూట్రల్ ఇప్పుడు ఫేస్నే ఉంచి న్యూట్రల్ తీసేసి పైన 3 పిన్ టాప్ ఎర్తింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకో ఎట్లా పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి రైట్ సైడ్లో ఒకటి ఫేస్ పెట్టినాం, తర్వాత ఎర్తింగ్ పాయింట్లో ఈ న్యూట్రల్ది పెట్టినాం. ఇప్పుడు ఎర్తింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎంత వోల్టేజ్ వస్తుందో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఎర్తింగ్ వచ్చేసి 268 275-73 వరకు చూపిస్తుంది ఫ్రెండ్స్. 267 ఎర్తింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఎర్తింగ్ వోల్టేజ్ మల్టీమీటర్తో చెక్ చేయడం ఇలాగే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.